శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా పట్టణం ఊరు వాడ ఉత్సాహభరితమైంది. ఏ గ్రామంలో చూసినా ఆలయాల ముందు చలువ పందిళ్లు, భాజా భజంత్రిల డప్పు చప్పుళ్ళు, వేద మంత్రాల సీతారాముల కళ్యాణాలతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి సతీమణి కంది మౌనా శ్రీనివాసరెడ్డి సీతారాముల సేవలో తరించారు. ముందుగా స్థానిక కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పట్టణంలోని ఇస్కాన్ ఆలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆదిలాబాద్ రూరల్ మండలం తంతోలి రామ్ మందిర్లో దాదాపుగా 9 లక్షల రూపాయలతో నిర్మించిన షెడ్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అక్కడి నుండి మావల కోదండ రామాలయం, చాందాటి రామాలయం, భోరజ్ రామాలయం, ఆకోలి రామాలయం, భోరజ్ మండలం పిప్పర్వాడ సిసిఐ రామాలయం, హస్నాపూర్ రామాలయాలను సందర్శించి శ్రీ సీతారాముల విగ్రహాలను దర్శించుకుని ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హస్నాపూర్లో నిర్వహించిన పల్లకీ సేవలో పాల్గొన్నారు. రండి కూర్చోండి, అందరు ఫోటోలు అయిపోయి స్వామి వారికి వాహన సేవ జరిపించాం. ఒక వ్యక్తి ప్రభు గణాలు అటు అమ్మవారి యొక్క లోకాభిరాముడు వారు ఇది రామ పదేనాసం పరబ్రహ్మ విధేయతే అన్నారు. మనకొక పాయింట్ వచ్చింది. హరి హరి ఎంత దయాగుణం కలిగిన వాడు నిన్న మాట వచ్చింది కదా. సీతాదేవిని శ్రీరామచంద్రుడు తీసుకురావాలంటే మన వానర సేవని జీవులందరినీ ఆ సేవలో నిమగ్నం చేశాడు చూడండి. ఇలాంటి ఈ గొప్ప గుణం ఆ రామచంద్రుడి త్యాగంకి ఎవరికి ఉంటుంది? సరే గారు కూడా అన్నారు కదండి, మీకు ఒక విషయం చెప్తాను. ఎప్పుడైతే ఎందుకో తెలుసండి, ఎందుకు ఆ డౌట్ వచ్చిందో తెలుసండి, సీతమ్మ తల్లి ఆశ్చర్యపోయింది. ఏమని రక్షణ కోరుతున్నారు అని అంటే ఆ సమయంలో ఆయన ఓం బృహత్సామక్షత్ర ప్రసాదాలు ఇక్కడ చేస్తారు. మీరు ఇక్కడ కూర్చోండి. మీ దగ్గర ఎక్కడ వచ్చిన అవసరం లేదు ప్లీజ్. మీరు ఇక్కడ నుంచే కృష్ణ హరే కృష్ణ ప్రసాదాలు ఇక్కడ చేస్తారు. మీరు ఇక్కడ కూర్చోండి. మీ దగ్గర ఎక్కడ వచ్చిన అవసరం లేదు ప్లీజ్. మీరు ఇక్కడ నుంచే కృష్ణ హరే కృష్ణ